భరతరెడ్డి గారు, నేను ఇందాక ప్రారంభంలో కూడా ప్రస్తావించాను. అటు ఇరాన్, ఇజ్రాయెల్ భారీగా నష్టపోతున్నాయనేది అర్థమవుతోంది. సరే, ఇరాన్ ఒక యాంగిల్లో చూస్తున్నప్పుడు పైచేయి సాధించడం, మీరు ప్రస్తావించినట్టుగా మా చమురుకు సంబంధించిన కేంద్రాలపై అటాక్ చేస్తే గల్ఫ్ దేశాల్లో ఉన్న చమురు కేంద్రాలన్నింటినీ భస్మీపట్నం చేస్తామని ఇరాన్ ఒక ప్రకటన ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే హర్మూజ్కి సంబంధించి వచ్చిన ప్రతిపాదన, నేను చెప్పిన 4వ షరతు వచ్చిన ప్రతిపాదన మనం చూసాం. నేను ఇక్కడ అడుగుతుంది ఏంటంటే, ఇటు ఇరాను నష్టపోతోంది, ఇజ్రాయెల్ కూడా నష్టపోతున్నట్టుగా పిక్చర్ కనిపిస్తోంది. ఏం జరగబోతోంది, అసలు ఏం సాధిస్తున్నట్టు? 15 రోజులు అయిపోయింది, ఈ యుద్ధం ఆగదా? ఇదే పరిస్థితి కొనసాగుతుందా? ఈ యుద్ధానికి ఒక మొమెంటం వచ్చేసిందండి. అండ్ ఇప్పుడు మొమెంటం ఎలా ఉంది అంటే, ఆఫ్ ర్యాంప్ అంటాం మనం. అంటే యుద్ధ విరమణకి ఒక ఫేస్ సేవింగ్ ఆఫ్ ర్యాంప్ కావాలి. ఇరాన్ కైనా కానివ్వండి, అమెరికాకైనా కానివ్వండి, ఇజ్రాయెల్ కైనా. మనం ఇంతకు ముందు గతంగా కలుసుకున్నప్పుడు మనం అనుకున్నది ఇజ్రాయెల్ అజెండా ఏంటి, దీంట్లో అమెరికా అజెండా ఏంటి అనేది మనం చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. అవును, అమెరికాకి కావాల్సింది తమ చెప్పు చేతుల్లో ఉండే ఒక పప్పెట్ గవర్నమెంట్ కావాలి. అంటే రజా పెహ్లవీ లాంటి మనుషులు, లేకపోతే మిరియం లాంటి లీడర్స్ ఇన్ ఎగ్జైల్ ఎవరైతే ఉన్నారో ఫ్రాన్స్ లో, అలాంటి వారిని తెచ్చిపెట్టి డెమోక్రసీ అని చెప్పి తనకు అనుగుణంగా పాలసీ తెచ్చుకుంటేనే అమెరికా అజెండా ప్రతిఫలీకరించినట్టు. అలాగే ఇజ్రాయెల్ కి కూడా ఎవరైతే అల్ట్రా రైటిస్ట్ లీడర్స్ ఉన్నారో, ఖమైనీ లాంటి వాళ్ళు, లేక ఐఆర్జీసీ లాంటి సంస్థలు ఉన్నాయో, అవి సమసిపోయేంత వరకు కూడా మీకు ఇజ్రాయెల్ అజెండా కానట్టే. అయితే వీళ్ళ ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే, ఖమైనీని హతమార్చిన తర్వాత వాళ్ళు కొంచెం వీళ్ళ కంట్రోల్లోకి వస్తారనుకున్నారు, అది కాలేదు. ఓకే. అండ్ దాని తర్వాత ఖమైనీ కొడుకు ఎవరైతే అయ్యారో, కుమారుడు, అతను కూడా మళ్ళీ హీఈస్ ఆల్సో వెరీ కన్జర్వేటివ్ లీడర్, అండ్ అతను కూడా తగ్గే లీడర్ కాదు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, అమెరికా తగ్గాలి అంటే అమెరికాకి ఫేస్ సేవింగ్ జెస్చర్ కావాలి ఇప్పుడు. లేకపోతే ట్రంప్ హీ విల్ హ్యావ్ టు ఫేస్ సమ్ అపోజిషన్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. ఓకే. ఇరాన్ కి అయితే తగ్గే అవకాశమే లేదు, ఎందుకంటే వాళ్ళు తమ సర్వైవల్ కోసం పోరాడుతున్నారు, రైట్? అండ్ వాళ్ళు ఇప్పుడు తగ్గితే ఆ రీజన్ లో తమ ఇన్ని రోజులు షియా పరంగా కానివ్వండి, యాంటీ అమెరికన్ స్టాన్స్ పరంగా కానివ్వండి, వాళ్ళు ఏదైతే ఒక స్టాన్స్ తీసుకున్నారో అది మొత్తం పడిపోతుంది. అండ్ దేశం ఎలాగైనా నిర్వీర్యం అయిపోతుంది, ఎలాగైనా కానీ అలాగైనా కానీ. సో వాళ్ళకి పోయేదేం లేదు కాబట్టి వాళ్ళు నిలబడి కొట్లాడుతున్నారు. సో దేర్ఫోర్ ఐ థింక్ తగ్గితే ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ తగ్గాలి, కానీ ఎలా తగ్గాలి అనేది క్వశ్చన్. అంటే తగ్గే సూచనలు ఉన్నాయా? లార్జెస్ట్ సెన్స్ లో చూస్తే ఇరాన్ పైచే సాధిస్తోంది, అలాగే గల్ఫ్ దేశాల్లో ఒత్తిడి అమెరికాపై పడుతోంది. ఖచ్చితంగా అమెరికా, ఇజ్రాయెల్ తగ్గే ఛాన్స్ ఉందా? తగ్గకపోతే యుద్ధం ఇంకెన్ని రోజులు కొనసాగొచ్చు? ఈ ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు కార్గిల్ ఐలాండ్ ని తీసుకోండి మీరు. కార్గిల్ ఐలాండ్ ని నిన్న అటాక్ చేసిన తర్వాత ఒకవేళ అమెరికా దాన్ని ఇంకా ఫర్దర్ ఎస్కలేట్ చేసింది అనుకోండి, ఇరాన్ అప్పుడు ఏం చేస్తుంది? అదే గల్ఫ్ కోస్ట్ మీద ఉన్న సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యుఏఈ, అబుదాబి, ఖతర్, వీళ్ళ ఆయిల్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటాక్ చేయడం మొదలు పెడుతుంది. రైట్. అది జరిగితే ఓకే, మీకు ఏదైతే భయంతో సప్లై ఆగిపోయిందో ఆ సప్లై మొత్తం ధ్వంసమయ్యే ఛాన్స్ ఉంది. ధ్వంసమయ్యే ఛాన్స్ ఉంటే ద ఇంపాక్ట్, గ్లోబల్ ఇంపాక్ట్, దాంతో జరిగే గ్లోబల్ ఇంపాక్ట్ చాలా చాలా ఎక్కువ. దెన్ ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ టు స్టెప్ ఇన్. ఇప్పటి వరకు ఇరాన్ ఏం చేసిందంటే హారిజాంటల్ గా ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్ళింది, కానీ వర్టికల్ గా ఎస్కలేట్ చేయలేదు ఈ యుద్ధాన్ని. ఇప్పుడు అమెరికా దీన్ని వర్టికల్ గా ఎస్కలేట్ చేసింది. రైట్. బై అటాకింగ్. కొనసాగుతుందా, ఆగిపోతుంది సార్ యుద్ధం? ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఎన్ని రోజులు కొనసాగుతుంది సార్ యుద్ధం? సార్ ఇప్పుడు ఇరాన్ ఒక ఆంక్ష పెట్టింది, అమెరికా ఒప్పుకోదు. ఇరాన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఐల్ జస్ట్ టెల్ యూ హౌ దిస్ స్టోరీ విల్ అన్ఫోల్డ్. రైట్. ఇరాన్ ఇలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ని కంట్రోల్ చేసే ఇది చేస్తుంది. ఓకే. అమెరికా దగ్గర ఆప్షన్స్ లేవు. రైట్ సార్. కార్గిల్
ఇప్పుడు కార్గిల్ ల్యాండ్ మీద ఇంకా ఎస్కలేట్ చేస్తారు వాళ్ళు. Yes, sir. వాళ్ళ ఆయిల్ స్టోరేజ్ ని కొడతారు, థ్యాంక్ యూ సార్. ఇరాన్ ఆయిల్ స్టోరేజ్, ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏమవుతుంది, రైట్, నెక్స్ట్ ఇరాన్ కూడా ఎస్కలేట్ చేస్తుంది. ఓకే, ఇలా చేసుకుంటూ వెళ్తే ఇంకో 2 వారాల వరకు కూడా ఇది ఫినిష్ అయ్యే ఆస్కారం లేదు సార్. రైట్ సార్.